వెల్కమ్ టు బిగ్ టీవీ టాస్క్ ఫోర్స్. మన చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, కానీ మరికొన్ని సమస్యలను నిర్లక్ష్యం చేస్తే చాలామంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, కొంతమంది మనుషుల నిర్లక్ష్యం కావచ్చు, కారణం ఏదైనా అమాయకులు బలైపోతూ ఉంటారు. అలాంటి సమస్యలను వెతికి పట్టుకుని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అలర్ట్ చేయడమే కాదు, అధికారులను అలర్ట్ చేయడమే లక్ష్యంగా ఏర్పాటైంది బిగ్ టీవీ టాస్క్ ఫోర్స్. మా బిగ్ టీవీ టాస్క్ ఫోర్స్ టీం సమాజంలోకి వెళుతుంది, సమస్యలను వెలికి తీస్తుంది, దాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమస్య బెంగళూరులో పేలినటువంటి బాంబుకి సంబంధించి, దాని నుంచి హైదరాబాద్ నేర్చుకున్నటువంటి పాఠానికి సంబంధించి. బెంగళూరులో బాంబు పేలింది, ఇడ్లీ తినేందుకు వచ్చి బాంబు పెట్టి వెళ్ళాడు. గంటల వ్యవధిలో అతన్ని గుర్తించగలగాలి. మరి హైదరాబాద్లో భద్రత ఎలా ఉంది? ఇది ఇప్పుడు ప్రశ్న. హైదరాబాద్ దేశంలో ఎక్కడ బాంబు పేలినా మూలాలు ఇక్కడే బయటపడుతుంటాయి. ఎన్ఐఏ అధికారులు ఓల్డ్ సిటీకి రావడం, అనుమానితులను అదుపులోకి తీసుకున్న దృశ్యాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి. దేశంలో ఉన్న 5 మెట్రోపాలిటన్ సిటీస్లో భాగ్యనగరం ఒకటి. ప్రతి సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, దేశంలోని ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ రావాలని, ఇక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ముంబై, ఢిల్లీకి ఏమాత్రం తగ్గకుండా పోటీనిస్తున్న మహానగరాలలో భాగ్యనగరం ఒకటి. మరి ఈ భాగ్యనగరంలో ప్రజల భద్రత ఎలా ఉంది? బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బ్లాస్ట్ తర్వాత సగటు హైదరాబాదీకి ఈ డౌట్ రావచ్చు. అక్కడే కాదు రామేశ్వరం కెఫే, ఇక్కడ కూడా ఉంది. 3 కమిషనరేట్లు, దాదాపుగా 1000 మంది సిబ్బంది ఉన్నారు. ఎప్పుడు రోడ్లపైనే పెట్రోలింగ్ కార్లు కనపడుతూ ఉంటాయి. అందుబాటులో క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. సిటీలో ఆల్మోస్ట్ ప్రతి ఇంచ్ కవర్ చేసేలా నిఘా నేత్రాలు, సీసీ కెమెరాలు ఉంటాయి. అన్నిటికీ మించి అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సేకరించే నిఘా వర్గాలు ఉన్నాయి. ఇది సెక్యూరిటీ పరంగా హైదరాబాద్ పరిస్థితి. కొంచెం అటు ఇటుగా బెంగళూరులోనూ సెక్యూరిటీ ఈ రేంజ్లోనే ఉంటుంది. అది కూడా వరల్డ్ క్లాస్ సిటీగా ముందుకు వెళ్తుంది. మరి అక్కడ రామేశ్వరం కెఫేలో జరిగిన ఐఈడీ బ్లాస్ట్ వెనుక ఉంది ఎవరు? ఇప్పటి వరకు టీమ్స్ ఏం లీడ్ పట్టుకున్నాయి? ఐఈడీ బాంబులను తయారు చేసే అవసరం సంఘ విద్రోహ శక్తులకే ఉంటుంది. ఎందుకంటే ప్రజలను చంపడం, అక్కడ విధ్వంసాన్ని సృష్టించడం వాళ్ళ టార్గెట్. టిఫిన్ కోసం వెళ్ళి ప్రెషర్ కుక్కర్ బాంబుతో బ్లాస్ట్ చేసింది ఏ సంస్థ? ఇప్పటికైతే అది తమ పని అని ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ నిందితులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు, అనుమానితులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో ఎలాంటి భద్రత ఉంది? మనం వెళ్ళేటటువంటి మాల్స్, మనం వెళ్ళేటటువంటి రెస్టారెంట్స్, ఎగబడి తినేటటువంటి ఫుడ్ ఎంతవరకు సేఫ్గా ఉంటుంది? రామేశ్వరం కెఫే ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. దానికి వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు, మరొకటి కారణం ఏదైనా కూడా అక్కడ తినడానికి వెళ్ళే ప్రజలు అమాయకంగా వెళ్తారు, కొనుక్కొని తినొస్తారు. కానీ ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. బెంగళూరులో కూడా అదే కెఫేలో అక్కడ నిర్లక్ష్యం కారణంగా, అక్కడ చెకింగ్ సరిగ్గా లేని కారణంగా ఆ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, గాయాలతో బయటపడ్డటువంటి పరిస్థితి. ఒక చిన్న అలర్ట్గా, ఒక పాఠంగా దీన్ని తీసుకొని ఎన్నో సంస్థలు, ఎన్నో రెస్టారెంట్స్, ఎన్నో మాల్స్ దీని నుంచి నేర్చుకోవాల్సింది. కానీ నేర్చుకున్నాయా? హైదరాబాద్లో అలాంటి పరిస్థితి ఉందా? అక్కడ ఆ రోజు జరిగిన తర్వాత ఇక్కడ ఏమైనా మార్పు కనిపించిందా? దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టాస్క్ ఫోర్స్. పెద్ద పెద్ద మాల్స్, ఫేమస్ రెస్టారెంట్, ట్రాన్సిట్ పాయింట్స్ అన్నీ కూడా హిట్ లిస్ట్లో ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా వెళ్ళి చెక్ చేసే ప్రయత్నం చేసింది మా టాస్క్ ఫోర్స్ టీం. ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ జరుగుతుందో నో బడీ క్యాన్ గెస్. అలాంటి పరిస్థితే బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగింది. ఆ ఘటనతో దేశంలోని ప్రముఖ నగరాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు, తనిఖీల పేరుతో హడావిడి సృష్టించారు. రోడ్ల మీద సరే, కానీ రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు, రద్దీగా ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, మాల్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ చెకింగ్ ఏ రేంజ్లో ఉంది? ఎందుకంటే సాధారణంగా ఘటనలు జరిగేది బాగా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో. ఇప్పుడు అన్నీ షరా మామూలుగా అయిపోయి ఒక్క రోజులో సెక్యూరిటీ టైట్ చేశారు, చెకింగ్లు జరిగాయి, అన్నీ హడావిడి జరిగింది, మీడియాలో కూడా న్యూస్ రావడం జరిగింది. కానీ అన్నీ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ యథాతథంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో యథాతథంగా మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి. సెక్యూరిటీ విషయంలో హైదరాబాద్ ఎంత అలర్ట్గా ఉంది? బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎయిర్పోర్ట్ కానీ, అలాగే రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టేషన్లు కానీ, సినిమా హాల్స్, మాల్స్, అలాగే రెస్టారెంట్లు, బేకరీస్ పైన అన్ని చోట్ల కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా కూడా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తారు. చాలా క్షుణ్ణంగా కూడా వారు తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే ఏర్పడితే ఇప్పటికే పలు మాల్స్కి కానీ, అలాగే రెస్టారెంట్లకి అన్నింటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో భద్రత పెంచమని ఆ యొక్క మాల్స్ అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మనము శరత్ సిటీ మాల్ దగ్గర ఉన్నాం. దీన్ని ఏఎంబి మాల్ కూడా అంటారు. ఇక్కడ భద్రతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తారు? ఎందుకంటే రోజుకి వేలాది మంది కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, షాపింగ్ చేయడం కోసం కానీ, సినిమా చూడడానికి కానీ పెద్ద ఎత్తున వస్తారు. వారందరూ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వారు చెక్ చేస్తున్నారా లేదా, కారులో తెస్తున్నటువంటి ఆ యొక్క బ్యాగేజ్లు కానీ, వస్తువులు కానీ పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు బ్యాగులు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ బ్యాగ్స్ అంతా కూడా ఓపెన్ చేసి వారు ఏ వస్తువులు
క్యారీ చేస్తున్నారు అనేది కూడా చెక్ చేసి అనుమానితంగా ఉన్నటువంటి అంతా కూడా పంపించేస్తున్నారా, లేకపోతే అనుమానితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా వీళ్ళు చూస్తారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒకసారి మనం చూడబోతున్నాం. లోపలికి మనం ఇప్పుడు అన్ని ఏఎంబీ మాల్లో మొత్తం కూడా తిరగబోతున్నాం. అది ఎలా ఉంటుంది, వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది వారు ఎలా స్పందిస్తున్నారు, అందరినీ నీట్గా చెక్ చేస్తున్నారా లేదో కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ప్రస్తుతం నేను ఏఎంబీ మాల్కి వచ్చాను. నిన్న బెంగళూరులో ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. షాపింగ్ మాల్స్లో కానీ, రెస్టారెంట్లో కానీ, పెద్ద పెద్ద బేకరీస్లో కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాప్లో అన్నింటిలో కూడా నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో చాలా తనిఖీలు చేస్తున్నారు, చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో చాలా పెద్ద మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్కి రోజు కస్టమర్స్ వేలాది మంది వస్తుంటారు. ఇక ఎంతమంది వస్తారు షాపింగ్ చేయడానికి, సినిమా చూడడానికి కానీ, ఇంకా ఇతరత గేమ్స్ కోసం కానీ చాలా వరకు వేలాది మంది వస్తుంటారు కదా. వాళ్ళకి ఈ షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ, రెస్టారెంట్ వాళ్ళు కానీ ఎంతవరకు సెక్యూరిటీ కల్పించారు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో, వీరు ఎంతవరకు కూడా అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక కార్లో దిగాను, బ్యాగ్ తీసుకున్నాను, బ్యాగ్లో కొన్ని వస్తువులు పెట్టుకొని పోతున్నాను. ఈ వస్తువులు వారు నిజంగానే చెక్ చేస్తారా లేదా అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే దీంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను చూపెట్టాను, చాలా క్లియర్గా చూడండి. టేబుల్స్, ఇలాంటి పెద్ద 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 బ్యాటరీస్, తర్వాత మరొక టేబుల్స్, లైట్లు, ఇలాంటివంతా వైర్లన్నీ తీసుకెళ్తున్నాను. ఇవన్నీ కూడా అనుమానాస్పదకు సంబంధించిన వస్తువులు కిందకే వస్తాయి కదా. వీళ్ళు నిజంగానే వీటిని చూస్తారా, చూసి నన్ను చెక్ చేసిన తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తారా, నన్ను ఆపుతారా, లేదా డైరెక్ట్గా నన్ను మాల్ అంతా హ్యాపీగా తిరుగుకోవని ఏమన్నా చేసుకొని నన్ను వదిలేస్తారా లేదా అని కూడా ఇప్పుడు ఒకసారి ఏఎంబీ మాల్లో పార్కింగ్ మాల్ దగ్గర ఉన్నా కాబట్టి పార్కింగ్ దగ్గర ఉన్నాను మీకు దగ్గర, ఇక్కడి నుంచి నేను వెళ్తున్నా. సో వాళ్ళు ఎంతవరకు అలర్ట్ ఉన్నారు, ఏదో నామమాత్రంగా చెక్ చేసి వదిలేస్తారా లేదా ఒకసారి మనం చూద్దాం. సో నా బ్యాగ్ అయితే చెకింగ్ అయిపోయింది. మనోడు అక్కడ డిటెక్టర్ దగ్గర ఉన్నాడు కానీ పెద్దగా నన్ను చెక్ చేయలేదు. వేపగా ఫోన్ మాట్లాడుకుంటాడు. ఒక అమ్మాయి అక్కడ కూర్చుంది. ఆ అమ్మాయి మొత్తం బ్యాగ్ అంతా చూస్తుంది, దాంట్లో ఉన్నటువంటి కేబుల్స్ కానీ అవన్నీ కూడా చూస్తుంది అనుకున్నా కానీ తను కూడా ఏం చేయకుండా జస్ట్ జిప్ ఓపెన్ చేసింది, గో అన్న. సో నేను వచ్చేసాను. సో అప్పుడు నేను ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అక్కడే చెక్ చేస్తాను. జీరో ఫ్లోర్ దగ్గరికి వెళ్తున్నా. నేను మొత్తం షాపింగ్ కానీ అవన్నీ కూడా చేయబోతున్నా. తిరుగుతున్నా మొత్తం షాప్ అంతా, సినిమా హాల్ అన్నీ తిరుగుతా. వాళ్ళు ఎవరన్నా డౌట్ వచ్చి నన్ను పట్టుకుంటారు ఏదో చూస్తున్నాం. ఎందుకంటే ఈ హడావిడి అంతా చూసి నా బ్యాగ్ ఏమో నిండుగా ఉంది. ఎవరన్నా అప్పుతారని అడుగుతారా, లేకపోతే తిరిగినటువంటి కస్టమర్స్ అనుమానిస్తారా లేదో చూద్దాం.
నా బ్యాగ్ చెక్ చేసింది లేదు, వాడులా ఏదో నాకే వాస్తు చూశారు, వాడు అసలు ఏం లేక వచ్చి పంపించేశారు. నేను మాత్రం హ్యాపీగా ఫ్లోర్ తిరుగుతున్నా, ప్రతి ఫ్లోర్ నేను తిరుగుతున్నా. షాపింగ్ చేసుకోవడానికి నా పనిలో వాళ్ళు ఉన్నారు, నన్ను కూడా ఎవరు గమనించడం లేదు. బ్యాగ్ తీసుకొచ్చిన బ్యాగ్ నిండిగా ఉంటుంది, నాకు పెట్టి ఉండేసి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోరు. అసలు బ్యాగ్లో ఏముందో చెక్ చేయరు. సో అది ఏఎంబీ మాల్లో పరిస్థితి. కేబుల్స్ తోటి బ్యాటరీస్ తోటి మా ప్రతినిధి లోపలికి వెళ్ళాడు, అతని నామమాత్రంగా చెక్ చేసి లోపలికి పంపించాడు. వాట్ ఇఫ్ ఒక సంఘ విద్రోహ శక్తి అలా వెళ్తే ఏంటి పరిస్థితి? ఈవెన్ ఆ డిటెక్టర్స్లో కూడా ఎలాంటి అలర్ట్ రాలేదు. అతను ఫ్రిస్కింగ్ కూడా చేశాడు, అక్కడ కూడా అతను తెలియదు ఫోన్ మాట్లాడుకుంటున్నాడు పైగా చెకింగ్ చేసే వ్యక్తి. సో అది ఏఎంబీ మాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ చెక్. ఇక హైదరాబాద్లో కూడా మనకి రామేశ్వరం కెఫే ఉంది. ఎక్కడైతే బెంగళూరులో రామేశ్వరం కెఫే ఉందో దాని ఫ్రాంచైజ్ ఇక్కడ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా అదే రద్దీ కనపడుతూ ఉంటుంది. అక్కడ కూడా మా బిగ్ టీవీ ప్రతినిధి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాటరీలతో వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మా ప్రతినిధిని పూర్తిగా తడుముతూ చెక్ చేయాలి. మరి అలా ఏం జరిగింది అక్కడ, అసలు అతను చెక్ చేశాడా, లోపలికి ఎంటర్ అయ్యాడా, మా ప్రతినిధి మీరు చూడండి. రాష్ట్రంలోని బెంగళూరులో అయితే నిన్న మనం చూడవచ్చు ది రామేశ్వరం కేఫ్లో గుర్తు తెలియని దుండగులు ఐఈడి పద్ధతిలో అయితే బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. గుర్తు తెలియని దుండగులు చేసినటువంటి దాడిలో అయితే ప్రస్తుతం అక్కడ కేఫ్లో కొంతమంది కస్టమర్లకు కొంత ఇబ్బంది అయితే జరిగింది, తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి ది రామేశ్వరం కేఫ్ వద్ద ఉన్నాం. చూద్దాం ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్లో అయితే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి మనం చూడవచ్చు మెటల్ డిటెక్టర్లకు సంబంధించినటువంటి అయితే ఎలాంటి ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మనకు మామూలుగా మెటల్ డిటెక్టర్ అనగానే గుర్తు వచ్చేది ఏంటంటే డోర్ మెటల్ ఏదైతే ఉందో మెటల్ డిటెక్టర్ అనేది ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కేవలం వాళ్ళ చేతితో మాత్రమే మెటల్ డిటెక్టర్లు పట్టుకొని కస్టమర్లను తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే అది కేవలం మెటల్ను మాత్రమే గుర్తిస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి మెటల్స్ తీసుకొచ్చారనేటువంటిదని అయితే పూర్తి స్థాయిలో ఇది స్పష్టత ఇవ్వకపోగా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లకు సంబంధించి కొంతమందిని అంటే కేవలం ఇక్కడ చేద్దాము లేదంటే లేదు అనే విధంగానైతే ప్రస్తుతం ఇక్కడ తనిఖీలు కొనసాగుతాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీలలో కొంత చిత్తశుద్ధి అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి కస్టమర్లకు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి హోటల్ మేనేజ్మెంట్ అయితే కేవలం ఇక్కడ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ బాంబ్ మెటల్ స్క్వాడ్ గురించి కానీ వీటి గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి వ్యక్తులను అయితే ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక చేతిలో మెటల్ డిటెక్టర్ను పెట్టి అయితే వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీని అనేది ఇక్కడ చెక్ చేస్తున్నట్టు చేస్తున్నారు. కానీ మనం చూడవచ్చు నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఆ హోటల్ నిర్వహణ జరుగుతున్న సమయంలోనే బాంబ్ బ్లాస్ట్ అయిన నేపథ్యంలో అయితే చాలామంది కస్టమర్లకు కూడా తీవ్ర గాయాలనే కొందరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. మనం చూడవచ్చు దేశంలో హైదరాబాద్ అనేది మనం టెర్రరిస్ట్ అట్లాట్లకు సెంటర్గా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా అటాకులు జరిగినాయి. మనం చూసినట్లయితే లుంబిని పార్కే కానీ అదేవిధంగా చాలా జరిగిన నేపథ్యంలో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లే కానీ హోటల్సే కానీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలో కొంత సీరియస్నెస్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా మనం చూడవచ్చు ఇటీవల ఎలాంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఎవరు కూడా సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించకపోగా ఇక్కడ అవగాహన కలిగినటువంటి వ్యక్తులను అయితే ఏర్పాటు చేయకుండానే హోటల్ మేనేజ్మెంట్లు ఏమైనా కేవలం ధనార్జనే లక్ష్యంగా అయితే ఈ యొక్క హోటల్ను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కస్టమర్లకు సంబంధించిన సేఫ్టీని అయితే ఇక్కడ పట్టించుకోవట్లేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఈ యొక్క హోటల్కి వచ్చేటువంటి కస్టమర్లకు సేఫ్టీకి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్తో పాటు సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ మెటల్ డిటెక్టర్లే కానీ వచ్చేటువంటి వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి తీసుకున్నట్లయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా బాంబ్ బ్లాస్టులు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ముందస్తుగా చర్యలు చేపట్టవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. సో అది రామేశ్వరం కెఫేలో కూడా బ్యాటరీలతోటి వైర్లతోటి మా ప్రతినిధి వెళ్ళిన విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మా ప్రతినిధి జేబులో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఐడి తయారు చేయడానికి ట్రిగర్స్ ఉంటాయో అలాంటి వాటిని అనుమానాస్పద వస్తువులను ఆయన తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని అలాగే లోపలికి వదిలేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ఈవెన్ కేవలం మాన్యువల్గా మెటల్ డిటెక్ట్ చేసేటటువంటి విధానం ఉంది తప్పితే ఎక్కడ స్కానర్స్ కూడా మనకి రామేశ్వరం కెఫేలో కనబడడం లేదు. అది హైదరాబాద్లోని రామేశ్వరం కెఫే పరిస్థితి. రైట్, మనతో పాటు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. రెడ్డన్ గారు, మేము చేసినటువంటి మా టాస్క్ ఫోర్స్ చేసినటువంటి ఆపరేషన్ మీరు చూస్తూ ఉండుంటారు. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మెటల్ డిటెక్టర్స్
కొంతవరకే అక్యూజ్ని మనం పసిగట్టగలం. ఎందుకంటే ఈ ఐఈడి వెరీ క్రూడ్, దాంట్లో మెటల్ అనే పదార్థం ఒక ట్రిగ్ అయ్యే దాని కొంచెం మెటల్ తప్ప మిగతాది ఉండదు. వీళ్ళు ఎఫెక్టివ్ గా స్కాన్ చేస్తే తప్ప అది బయటపడదు. ఇంకో విషయం, ఈ దీన్ని ర్యాప్ చేసి ఏదైనా కార్బన్ పేపర్ లాంటి దాంట్లో ర్యాప్ చేస్తే వాడు చూపించేటప్పుడు ఏం లేదా బిస్కెట్ ప్యాకెట్ ఏదో అని చెప్తే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా క్షుణ్ణంగా ఓ మనిషి బ్యాగ్ తీసుకొస్తే దాన్ని బయటికి తీసి వాటికి తీసి చెక్ చేస్తే తప్ప చెక్ చేయలేరు. ఇంకోటి ఏమిటంటే, మామూలుగా సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అది అక్యూజ్ని మనం పట్టుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి, అసలు అంటే జరగకుండా పోవడానికి మెటల్ డిటెక్టర్స్ కొంతవరకు డిటెక్ట్ చేయగలుగుతాయి. ఈ ఐఈడీలు క్రూడ్, దాన్ని ఈ విధంగా చెక్ చేస్తే ఐ డోంట్ థింక్ దట్ దే కెన్ ఐడెంటిఫై ది క్రూడ్ బాంబ్స్. ఈ ఐఈడి బాంబ్స్ ని డిటెక్ట్ చేయడం అంత ఈజీ. మొన్న బెంగళూరులో సార్, మొన్న బెంగళూరులో జరిగిన బ్లాస్ట్ మనం గమనించుంటే టిఫిన్ బాక్స్ లో తీసుకొచ్చాడు, ప్రెషర్ కుక్కర్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు అతను. బ్లాస్ట్ జరిగింది అంటే అది చిన్న మోతాదు, గాయాలతోనే బయటపడ్డారు అందరూ. ఎస్, ఒకటేమిటంటే అందులో 10 మందికి గాయాలయ్యాయండి, ముగ్గురికి ఏదో సీరియస్ అంటున్నారు. ఇప్పుడు అట్లాంటి దాన్ని చెక్ చేసేదానికి హోటల్స్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎప్పుడో గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఇప్పుడు ఎంతకాలం అయింది, ఇప్పుడు ఎంతమంది దాన్ని చూస్తున్నారు. అదే కాదు, ట్రైన్స్ లో కూడా మొన్న ఎప్పుడో నేను ట్రైన్ లో ట్రావెల్ చేయడం జరిగింది, వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవటం లేదు. ట్రైన్లలో కూడా, లోకల్ ట్రైన్స్ లో కూడా ఎక్కడ బ్యాగ్ ని దీన్ని తనిఖీ చేసే విధానం లేదు. ఎవరైనా పెట్టిపోవచ్చు అనేటువంటి ధీమా కనపడిపోతుంది అక్కడ. కాబట్టి మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం సెక్యూరిటీ, హోటల్స్ ఎక్కడైతే ఉన్న వల్నరబుల్ పాయింట్స్, హోటల్స్, ట్రైన్స్, బస్సెస్, బస్ స్టేషన్స్, ఇట్లాంటి అంటే జన సమర్థమైనటువంటి ప్లేసెస్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఐ థింక్ ఆల్రెడీ దే హావ్ ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఫ్రమ్ కడప ఏరియా ఏదో అని వింటున్నాము. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. మనం తీసుకుంటే 2008లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడే బెంగళూరులో. అప్పుడు పెట్టిన వాళ్ళంతా కూడా దే ఆర్ ఫ్రమ్ కేరళ. ఐ థింక్ టెక్ కారిడార్ ప్రాంతంలో పెట్టినట్టుంది. అప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. అప్పుడు అదే కాకుండా ఆ తర్వాత 2017లోనో ఏమో ఒకసారి మ్యూట్ అయింది సార్ మీ ఆడియో. 2013 చెప్పండి. అనుకుంటా. ఎస్, 2013లో కూడా ఒకసారి బాంబ్ బ్లాస్ట్ అయింది. 2013లో కూడా బెంగళూరులో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయినాయి. 2008లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయినాయి. 2013లో కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది. దానికి సినీ ఐ థింక్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పక్కనే జరిగినట్టుంది. సో డెఫినెట్ గా వీళ్ళు ఏ విధంగా తనిఖీ చేస్తున్నారో ఆ తనిఖీలు ఏదో తూతూ మంత్రంగా చేసినలాగే కనపడుతున్నాయి, కానీ వాళ్ళు నిజంగా ఎవరైనా తీసుకొని వస్తే డిటెక్ట్ చేయాలా సీరియస్ గా అనేటువంటి పరిస్థితుల్లో లేదు. దిస్ ఇస్ ట్రూ. అదే కాకుండా ఎక్కడైతే ఆల్ హోటల్స్ లో చూడండి, ఏదో చాలా వరకు కెమెరాలు పనిచేస్తా లేదు. అదొకటి. వాళ్ళు వల్నరబుల్ పాయింట్ ఎక్కడ అంటే, ఎక్కడైతే హోటల్ లోపలికి ఎంటర్ అవుతున్నారో అక్కడ 1కి బదులు 4 కెమెరాలు పెట్టాలి. ఆ విధంగా జరగటం లేదు. అంటే వీళ్ళు సార్ చాలా వరకు సంస్థలు, ఈ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఏదో పోలీసులు చెప్పారు కాబట్టి మీ దగ్గర సీసీటీవీ ఉందా, సీసీ కెమెరా ఉందా, ఉందంటే ఉంది, ఆ నమోదు చేసుకోవడానికి తప్పితే చిత్తశుద్ధితోటి ఇక్కడ ఏమైనా వల్నరబుల్ పాయింట్ ఉందా, దీన్ని ఇక్కడ పెడదామా అన్న చిత్తశుద్ధి కనబడడం లేదు. ఎస్, ఐ డూ అగ్రీ. ఎందుకంటే ఏదో పోలీసు వాళ్ళు చెప్పారు, కంట తుడుపుగా పెట్టిన కెమెరాలే తప్ప లేదు, రేపు పొద్దున్న జరిగితే మన హోటల్కి చెడ్డ పేరు వస్తుంది, కస్టమర్స్ రారు, తర్వాత ఇబ్బంది పాలవుతాం అనేటువంటి భావన ఎవరిలోనే కనపడలేదు. ఏమవుతుందిలే, ఏం కాదు అనేటువంటి ఉద్దేశంతోనే ఏదో పోలీసు వాళ్ళు దాడికి తట్టుకోలేక మేము పెట్టినామంటే పెట్టినామన్నట్టు ఉంది నిజం. అవును. కానీ సీసీ ఫుటేజ్ ని గమనిస్తే ఇప్పుడు ముద్దాయిల ఆచూకీ
కనుక్కోవడానికి, పెట్టిపోయినోడు పెట్టకముందు ప్రివెంట్ చేయడానికి ఎస్ మెటల్ డిటెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా క్షుణ్ణంగా పరిశీలించడానికి కూడా అది ఉపయోగపడతాయి. కానీ చాలా మంది ఏమిటంటే మా బ్యాగ్నే తనిఖీ చేస్తారా, ఎందుకు రావాలా మీ హోటల్ కన్నా కొట్లాటికి దిగిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎందుకంటే కస్టమర్ని కూడా వేధించినట్టు అవుతుంది అనే అభిప్రాయంతో వాళ్ళు ఏదో తూతు మంత్రంగా పోతూ ఉంటారు. చివరికి ఈ రామేశ్వరం కేసుకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ బాంబేలో, బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ జరిగినా హైదరాబాద్ లో ఎందుకు లేరా భయ్, వాడికి ఎవరితో పెట్టుకున్నాడో ఏమో. మా వాళ్ళు చేసింది నెక్స్ట్ అంటే ఆల్టర్నేట్ డేనే సార్. అంటే మొన్న జరిగిందంటే ఈ రోజు వెళ్ళారు మా వాళ్ళు, మా టీం అంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితి అది. అదే చెప్తున్నా కదా, తూతు మంత్రంగానే చేసి ఉంటారు. అది బెంగళూరులో జరిగింది కాబట్టి ఇంకొంచెం అలర్ట్ అయి ఉంటారు. లేకపోతే అది కూడా లేదు. ఐ డోంట్ థింక్. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ల గురించి మర్చిపోయారు, చాలా కాలం అయింది కదా. సో డెఫినెట్ గా అది లేదు. అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే, చాలా సందర్భాల్లో చాలా హోటల్స్ లో మొన్న ఈ మధ్యనే వేరే వ్యవహారంలో సీసీ ఫుటేజెస్ కోసం ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ జరిగింది. ఆ కేసులో సీసీ ఫుటేజెస్ కోసం వెళితే లేదు సార్, ఆ 2 కెమెరాలు పనిచేయటంలో ఎంతకాలంగా పనిచేయాలంటే 4 నెలలుగా పనిచేయకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఆ చిన్న మొన్న హోటల్ కూడా కాదు, ఆల్మోస్ట్ 3 స్టార్ హోటల్ లాంటి హోటల్లో కొన్ని పాయింట్లలో కెమెరాలు పనిచేయటంలా. అంటే వాంటన్గా క్లోజ్ చేసినారా, లేదు ఎందుకు లేని రిపేర్ చేసుకుందాం లేని చేశారా అని ఉంది. కాకపోతే ఇట్లా ఏదైనా హోటల్స్ ఏమైతే ఉన్నాయో దానికి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లకి మీరు అప్పుడప్పుడు తనిఖీలు చేసి, నైట్ డ్యూటీలో ఉండే ఆఫీసర్లు ఎప్పుడైనా వారంలో ఒకసారి లేదా నెలలో ఒకసారి ఏదో ఒక రోజు పెట్టుకొని సీసీ ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఆ ఫుటేజెస్ ఎక్కడ, ఒక పెద్ద టైం పట్టదండి, రన్నింగ్ ఉంటుంది టీవీలో, చూసి ఆ కెమెరా 1, 2, 3, 4 అని చేసుకొని అట్లా ఒకవేళ లేకపోతే ఆ హోటల్కి తగినటువంటి మెమో ఇవ్వటమో, లేకపోతే మీరు ఈ విధంగా చేయలేదు కాబట్టి వై కాంట్ టు క్యాన్సిల్ యువర్ రెస్టారెంట్ లైసెన్స్ అనో అట్లాంటి షోకాజ్ నోటీసులు, పెనాల్టీ లాంటివి వేయాలి, భయం ఉండాలి. రైట్ సార్, ఒకసారి హోల్డ్ అనే సెకండ్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర మాట్లాడతాను. మా ప్రతినిధులు లైవ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయా పాయింట్స్ నుంచి వాళ్ళు లైవ్ ఇవ్వడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అందజేయడానికి మా ప్రతినిధి సుజాత అలాగే రాంప్రసాద్ ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్ రామేశ్వరం కెఫే దగ్గర నుంచి, సుజాత ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ఫోరం మాల్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఫోరం మాల్, ఎప్పుడు కూడా అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళతోటి ఏంటి, మీరు కూడా ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు, అక్కడ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, హ్యాపీగా లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, మీరేం అబ్జర్వ్ చేశారు? ఈ రద్దీ ప్రదేశాల్లో ఎట్లా ఉంటుంది? అంటే ఇది మనం మచ్చుకు చూపించాం, అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తూ ఉన్నాం. మిగతా ప్రదేశాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ యావత్ దేశాన్ని ఒక్కసారిగా కలిసివేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అటు లుంబిని పార్క్ కావచ్చు, గోకుల్ చాట్లో జరిగినటువంటి బాంబు పేలుళ్ళకి హైదరాబాద్లో మూలాలుగా ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఎప్పుడూ రద్దీగా కూకట్పల్లిలోని ఫోరమాల్ ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం దాన్ని నెక్సెస్ మాల్గా పేరు మార్చారు. ప్రస్తుతం నేను తీసుకున్నటువంటి ఈ బ్యాగ్లో కొన్ని ఐటమ్స్, అంటే ఎలక్ట్రికల్ డివైస్ని అనేది లోపలికి తీసుకువెళ్ళాను, కానీ అక్కడ ఎలాంటి చెకింగ్ అనేది లేదు. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ డివైస్. లోపలికి వెళ్తున్న టైంలో కార్ పార్కింగ్ చేశాక 4th ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్లోకి వెళ్ళండి. విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. దాంతోపాటు ఒకవేళ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ మార్గంలో అయినా సరే చెక్ చేస్తారా, లేదు అంటే ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్లో అయినా చెక్ చేస్తారని అబ్జర్వేషన్ చేసి 1కి 2 సార్లు లోపలికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎలాంటి అబ్జర్వేషన్ కానీ లేకపోతే బ్యాగ్ని చెక్ కానీ చేయలేదు. మనం చూస్తున్నాం కదా, కనీసం ఇలాంటి వస్తువులను క్యారీ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి వస్తువులని తీసుకువెళ్తున్నారని కూడా ఎవరు అక్కడ అడగలేదు. అక్కడ రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి సిచ్యువేషన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి బ్యాగ్లోనే ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వెళ్ళి అదే కేఫ్లో ఇలా పెట్టాడు. పెట్టి తర్వాత తను అక్కడ పని ముగించుకొని వెళ్ళిపోగానే అది ఏదైతే బ్యాగ్ క్యారీ చేశారో ఆ బ్యాగ్లో బాంబు ఉండడం వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ మాల్లోకి కానీ
ఆ ఫారమాల్కి సంబంధించినటువంటి ఆ మాల్లోకి నేను ఒకవేళ బాంబును తీసుకువెళ్ళుంటే అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఎలాంటి తనిఖీలు లేవు. మహానగరంగా రూపొందినటువంటి పేరు పొందినటువంటి ఈ హైదరాబాద్లో అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎవరు ఎక్కడ కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే లోపలికి ఎంతసేపు వెళ్ళి అక్కడ చేతిలో కూడా డివైస్ని చూయిస్తూ ఫోరమాల్ మొత్తం కూడా తిరిగినప్పటికీ అక్కడ ఎవ్వరు ఎలాంటి క్వశ్చన్స్ కూడా వేయలేదు. అంతే సేఫ్గా మళ్ళీ బయటికి వచ్చాను. బయటికి వచ్చే సందర్భంలో కూడా ఆ మాల్ చుట్టుపక్కల అంతా తిరిగినప్పటికీ ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. అంటే ఇందాక చెప్పినట్టుగా కనీసం సీసీ కెమెరాల అబ్జర్వేషన్ కూడా లేదు. అనుమానితులుగా ఎందుకు తిరుగుతున్నారు, 1-2 సార్లు లోపలికి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. మొబైల్లో అందరూ చూసే విధంగా వీడియోస్ కూడా క్యాప్చర్ చేస్తున్నాము. ఆ డివైస్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్తో పాటు కొన్ని వైర్లను చేతిలో పట్టుకొని అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రాంతం మొత్తం అన్ని ఫ్లోర్లలో కూడా తిరిగినప్పటికీ ఎవరు ఎలాంటి ప్రశ్న కూడా వేయలేదు. కనీసం ఎందుకు వచ్చారు, ఎవరు అని కూడా అడిగిన పరిస్థితి అయితే లేదు. అంటే ఎంత అలర్ట్గా ఉన్నాయి షాపింగ్ మాల్స్ అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఆ ప్రేక్షకులకు తెలియజేయడానికి బిగ్ టీవీ చేసినటువంటి చిన్న ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా మాల్స్ కావచ్చు, అదేవిధంగా షాపింగ్ మాల్స్తో పాటు సినిమా హాల్స్, రద్దీగా ఉండేటువంటి హోటల్స్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయనే చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సుజాత. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ప్రతినిధి రాంప్రసాద్ రామేశ్వరం కెఫే దగ్గర ఉన్నారు. రామేశ్వరం కెఫేలోనే మనకి బెంగళూరులో జరిగింది. అదే రామేశ్వరం కెఫే ఇక్కడ కూడా ఏ పాఠం నేర్చుకోలేదు. వాళ్ళ చెకింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈవెన్ స్కానర్స్ కూడా లేనటువంటి పరిస్థితి, ఫ్రిస్కింగ్ కూడా సరిగ్గా లేదు. వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ తెలియజేస్తారు. రాంప్రసాద్. రైట్ చక్రి, మనం ప్రస్తుతం ఏదైతే గత 2 రోజుల కింద కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బెంగళూరులో ది రామేశ్వరం కేఫ్లో అయితే ఐఈడి పద్ధతిలో అయితే బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది గుర్తు తెలియని దుండగులు. ప్రస్తుతం అదే ది రామేశ్వరం కేఫ్కి సంబంధించినటువంటి ది రామేశ్వరం కేఫ్ హైదరాబాద్లో అయితే ఉంది. ఇక్కడ మనం మాదాపూర్లో ప్రస్తుతం రామేశ్వరం కేఫ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నట్లు రామేశ్వరం కేఫ్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎంట్రీ. అంటే ఇక్కడ నుంచే మనం రామేశ్వరం కేఫ్లోకి అయితే కస్టమర్లు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ ఎలాంటి మనం చూడవచ్చు, బాంబు దాడి జరిగిన అనంతరం కూడా ఎలాంటి ఇక్కడ చర్యలు అయితే చేపట్టలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఎంట్రెన్స్లో మనకు వచ్చినటువంటి కస్టమర్లు అందరూ కూడా వ్యాలెట్ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ కేఫ్కి వచ్చేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారి వాహనాలను తీసుకుపోయి పార్కింగ్ చేసేందుకు వ్యాలెట్ పాయింట్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మాత్రం ఇక్కడ బాంబు దాడులు కానీ ఎలాంటి పద్ధతులకు సంబంధించి అయితే అంటే కస్టమర్ల సేఫ్టీకి సంబంధించి అయితే ఎలాంటి ఇక్కడ ప్రికాషన్స్ మెజర్స్ అయితే మెయింటైన్ చేయట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగింది రామేశ్వరం కేఫ్లో జరిగినప్పటికీ కూడా అది అక్కడ బెంగళూరులో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో అయితే మనం చూడవచ్చు, గతంలో హైదరాబాద్లో టెర్రరిస్ట్ అటాక్లు జరిగినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే కేవలం ఫుడ్ కోర్ట్స్ మీదనే మనం చూస్తే గతంలో లుంబిని పార్క్ మీద కానీ అదేవిధంగా మనం అక్కడ గోకుల్ చాట్లో కూడా బాంబు దాడి జరిగింది. అంతేకాకుండా ఒకటే ఏకదాటిగా 3 ప్రాంతాలలో దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి నటరాజ్ థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ దగ్గర బాంబు దాడి జరిగిన నేపథ్యంలో ఈ క్రమంలో అయితే ఇక్కడ హైదరాబాద్లో ది రామేశ్వరం కేఫ్కు సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే మీరు రామేశ్వరం కెఫేతో పాటు ఓల్డ్ సిటీలో కూడా విజిట్ చేశారు. యువర్ అండ్ కాల్ మనం మాట్లాడుకున్నాం కూడా. అంటే ఓల్డ్ సిటీలో ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి చూద్దామని చెప్పి మీరు వెళ్ళి చెక్ చేశారు. అక్కడ ఎట్లా ఉంది? అంటే మనం ఓల్డ్ సిటీలో కూడా అక్కడ చూడడం జరిగింది. అసలు ఇక్కడ మెటల్ డిటెక్టర్ అంటే ప్రతి సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో అయితే మనకు ముఖ్యంగా మెటల్ డోర్కు సంబంధించినటువంటి డోర్ మెటల్ ఫ్రేమ్తో పాటు ఒకటి మెటల్ డిటెక్టర్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లు కూడా చాలా హై ప్రొఫైల్ కస్టమర్లు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లకు రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసినాం. 2 రోజుల క్రితమే రామేశ్వరం కేఫ్లో అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది కూడా ఐఈడి పద్ధతిలో. అంటే ఎవరైతే బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తులు ఆ బ్లాస్టింగ్కు సుమారు ఒక 50 నుంచి 100 మీటర్ల దూరంలో ఉండి కూడా దాన్ని బ్లాస్ట్ చేయగలిగిన పరిస్థితున్న నేపథ్యంలో ఇక్కడ కనీసం ఎలాంటి మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయకపోగా మనం చూసినట్లయితే ఈరోజు కరాచీ బేకరీని కూడా మనం విజిట్ చేయడం జరిగింది. అది కూడా జంటా నగరాల్లో అత్యధికంగా రద్దీగా ఉండేటువంటి కరాచీ బేకరీలో అక్కడ మెటల్ ఉన్నప్పటికీ కూడా అది పనిచేయట్లేదు.
మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి భద్రతకు సంబంధించి అంటే వచ్చే కస్టమర్ల నుంచి కేవలం లాభార్జనే చూసుకున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్స్ కానీ కేఫ్లు రెస్టారెంట్ నిర్వాహకులు కానీ వాళ్ళకి సేఫ్టీకి సంబంధించి ఎలాంటి మెజర్స్ పాటించట్లేదని చెప్పొచ్చు. సెక్యూరిటీ మెజర్స్ పాటించకపోగా వచ్చినటువంటి కస్టమర్లకు కనీసం తనిఖీలు కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం రామేశ్వరం హోటల్ ప్రధాన ముఖద్వారం ముందు నుండి చూడవచ్చు. ఇక్కడ కేవలం ఏంటంటే వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చినటువంటి ప్రయారిటీ కస్టమర్ల సేఫ్టీకి అయితే ఇవ్వట్లేదు చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ ప్రసాద్. అది బాటమ్ లైన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తూతూ మంత్రంగా నామమాత్రంగా చేసే చెకింగ్లు కొన్ని దగ్గరలో అవి కూడా లేనటువంటి పరిస్థితి. పబ్లిసిటీకి ఇచ్చేటటువంటి ప్రియారిటీ సెక్యూరిటీకి ప్రజల ప్రాణాలకు ఇవ్వనటువంటి పరిస్థితి ప్రైవేట్ సంస్థల దగ్గర కనపడుతుంది, సెక్యూరిటీ ఏజెన్సీల దగ్గర కనపడుతుంది. రెడ్డనగర్ లైన్లో ఉన్నారు, రెడ్డనగర్ దగ్గర. రెడ్డనగర్ మరొక విషయం మనం గమనించవచ్చు, షాపింగ్ మాల్స్లోకి కార్స్ ఎంట్రీ అవుతూ ఉంటాయి. కార్ ఎంటర్ అయ్యేటప్పుడు డిక్కీ ఓపెన్ చేయి అంటాడు. ఎంతసేపు డిక్కీలో ఏముందో చూస్తాడు కానీ కార్ ముందు లోపల బ్యాగులు పెట్టుకొని పోయినా పట్టించుకోడు, కారు లోపల ఇంకెవరు అనుమానితులు పోయినా పట్టించుకున్నటువంటి పరిస్థితి మీరు గమనించే ఉంటారు. దీని మీద మీరేమంటారు? ముఖ్యంగా వాళ్ళకేమంటే ఎవరో చెప్పి ఉంటారు డిక్కీలో ఉంటాయండి, డిక్కీలో పెట్టిపోయి ఉంటారు. కాదండి, పాత కారు ఒకవేళ తీసుకొని వచ్చి డిక్కీలో పెట్టి చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? ఎవడైనా బాంబ్ బ్లాస్ట్ చేసేవాడు డిక్కీలోనే పెడతాడా? అదే కదా, పెట్టేవాడు ముందు డ్రైవర్ సీట్ పక్కనో ముందు ఎక్కడో. వీళ్ళు డిక్కీనే చెక్ చేస్తారనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు అక్కడ ఎందుకు పెట్టుకు వెళ్తాడు? ఏ సీట్ కింద సున్నంగా. ఎందుకంటే ఇక్కడ వ్యవహారం ఏమిటంటే ఇప్పుడు సినిమా థియేటర్లో మాల్స్ లో ప్రతి నిమిషానికే ఓ బండి వస్తుంది. విల్ ఇట్ బి పాసిబుల్ హ్యూమన్లీ, వాళ్ళకి హ్యూమన్లీ పాసిబిలిటీ ఉంటుందా? కనీసం ఒక 4-5 చీములు పెట్టితే తప్ప వాళ్ళు దే కెనాట్ క్యాటర్ ది ప్రెషర్ తట్టుకోలేదు. ఎందుకంటే హారన్ కొడతాడు, వచ్చిన తర్వాత ఏమైంతసేపు చెకింగ్ అంటారు, నాకు టైం అయిపోతుంది అంటాడు, సినిమా హాల్కి వెళ్ళాలంటాడు, డేట్ అయిపోయింది అంటాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఒక 5-6 సరే సార్, మీరు అనేది ఒప్పుకోవచ్చు సార్. ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసే పరిస్థితి మాన్యువల్ గా ఉండకపోవచ్చు, కానీ ఇవాళ రేపు సెక్యూరిటీ చాలా అడ్వాన్స్డ్ అయింది. ఇదే పరిస్థితి ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మనం మెట్రోలో చూస్తే చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు మెట్రోలో. ఎస్, ఐ డూ అగ్రీ. ఎందుకంటే థియేటర్లకి వెహికల్ కార్ పార్కింగ్ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఆ కార్ పార్కింగ్ లో కంటే వాళ్ళ వెంట తీసుకునే, ఇప్పుడు కార్ పార్కింగ్ లో ఎంతమందికి, ఇప్పుడు ఎవరు బాంబ్ బ్లాస్ట్ చేయాలన్నా వాళ్ళ ఉద్దేశం ఏమిటి? చాలా మందిని చంపడమో ఇంజూర్ చేయడమో జరగాలి, అది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశం చేసిన వాళ్ళు కార్లోనో ప్లే గ్రౌండ్ లోనో పెడతారా అండి? ప్లే గ్రౌండ్ పెడితే ఎవరికి దెబ్బ తగులుతాయి? ఎక్కడో ఆడేవాడు ఎక్కడో ఉంటాడు, చూసేవాడు ఎక్కడో ఉంటాడు. జనసమర్థత గల ప్రదేశంలోనే తీసుకెళ్తారు బాంబులు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. దే వాంటెడ్ టు ఐడెంటిఫై మోర్ క్యాజువాలిటీ, చాలా మంది చంపాలి లేదా చాలా మంది ఇంజూర్డ్ కావాలి. ముఖ్యంగా చంపాలనే ఉద్దేశంతో పెడతారు కాబట్టి దగ్గరలో కూర్చునేటట్టు, అంటే జల సమర్థత ఉండాలి. అంటే జనం మధ్యలో పెట్టాలంటే బ్యాగో తీసుకొని వెళ్ళాలి. ఆ బ్యాగ్ తీసుకెళ్లేదానికి మోర్ ఇంపార్టెన్స్ మనం మనుషులతో పాటు తీసుకెళ్లేటువంటి బ్యాగ్స్ ని, మెటీరియల్స్ ని, తినుబండారాలని దీనిని తీసుకెళ్లేటప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు కారులో డిక్కి చేసేసి వెళ్ళిపోండి అంటే ఆ బ్యాగులో తీసుకెళ్తాడు, కాళ్ళ కింద పెట్టుకుంటాడు, ముందు పెట్టుకుంటాడు. కారు దిగి థియేటర్లోకో మాల్లోకో ఎంటర్ అయిన తర్వాత చెక్ చేయాలి. అది జరగడం. ఇక్కడ టెక్నాలజీని వాడుకోవచ్చు కదా సార్, టెక్నాలజీని వాడుకోవచ్చు కదా, స్కానర్లు, సోఫిస్టికేటెడ్ స్కానర్లు ఏర్పాటు డెఫినెట్ గా వాడుకోవచ్చు. దానికి మన్నులు పెట్టుకోవాలి. ఓ 10 లక్షలు 20 లక్షలు స్కానర్ కి డబ్బులు ఖర్చు పెట్టాలి. మళ్ళీ దాని ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ కి డబ్బులు కట్టాలి. సో థియేటర్ వాళ్ళు మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, మాల్స్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ప్రజల సెక్యూరిటీని చూసేటువంటి భావన చాలా తక్కువ ఉంటుంది. ధనార్జనే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చాలా చస్తే మనం ఎందుకు ఉంటావురా అనే భావనలోనే ఉంటారు. ఏదో పోలీసులు చెక్ చేస్తారు, లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు అనేటువంటి భావనలోనే ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చే ప్రజల్ని మనం కాపాడాలి, వాళ్ళ సెక్యూరిటీని మనం చూడాలనేటువంటి భావన ఎంతమందిలో ఉంటుందంటారు? అది కొరబడింది మొదటి నుంచి కూడా. ఏదో మన దగ్గరికి వచ్చేవాళ్ళు చెక్ చేయాలనేటువంటి భావనే తప్ప, మన కంటి తుడుపు భావనే తప్ప, అది నిజంగా ప్రజల సెక్యూరిటీ కోసం మనం వినియోగించాలి, వాళ్ళ సేఫ్టీ మనకు ముఖ్యం అనే భావనతో ఉండే వాళ్ళ సంఖ్య మేబీ 7 పైన లెక్కించుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి కాస్తో కూస్తో ఇక్కడ నయం అనిపించే విషయం ఏంటంటే సీసీ కెమెరాల రిక్రూట్మెంట్. ఆ విషయంలో అంటే ఇప్పుడు
చిన్న ఘటన జరిగినా పెద్ద ఘటన జరిగినా సీసీ కెమెరాలతోటి విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ అవర్స్లో పట్టుకునేటటువంటి పరిస్థితి ఉండడంతో కాస్త కూస్తో భయపడుతున్నారు. ఎస్, ఇంకోటి ఏమిటంటే సీసీ కెమెరాస్ ఒక 50,000 ఎక్స్ట్రా ఖర్చు పెడితే మంచి పవర్ఫుల్ లెన్స్, గ్రాస్పింగ్ అయ్యేటువంటి ఇమేజెస్, బాగా గ్రాస్ప్ చేసి ఇమేజెస్ ఉండేటువంటి కెమెరాలు ఇన్స్టాల్ చేయొచ్చు. దీంట్లో కూడా కక్కుర్తే ఉందండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో గమనించుతున్నాను, ఒక్క 10,000 రూపాయలు ఎక్సెస్ ఒక కెమెరా పైన పెట్టగలిగితే యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. ఇమేజెస్ రిజల్ట్స్ బాగుంటాయి. అది చేయడం లేదు. ఎక్కువ పిక్సెల్స్ కెమెరాలు పెడితే ఇమేజెస్ బాగుంటాయి. అది కూడా జరగడంలే. ఏదో పెట్టాము అన్న రీతిలోనే జరుగుతుంది తప్ప మంచి కెమెరాలు పెట్టాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. అదేవిధంగా 1 month అయినా కూడా కెమెరా ఫుటేజెస్ మన చేతిలో ఉండాలా అనే భావంతో ఆ స్టోరేజ్ కెపాసిటీలు కూడా ఉండటంలే. 1 week 10 days పెట్టి మళ్ళీ రివైండ్ చేసుకునే పరిస్థితి. సపోజ్ 1 month క్రితం మీ దగ్గరకు వచ్చి ఒక నేరగాడు ఉండి పోయినాడు అంటే దానికి అనుకునే పరిస్థితి ఉండదు. లేదు సార్ 15 days ఒకసారి వైండప్ అయిపోతుంది, మేము వైపప్ అయిపోతుంది అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఈ మాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, జన సమర్థత ఉండే అన్ని ప్లేసెస్లో కూడా కొంచెం పవర్ఫుల్ కెమెరాస్, కొన్ని 4 బదులు 8 పెడితే కొంచెం పవర్ఫుల్ కెమెరాలు పెట్టి చెకింగ్ మీరు చెప్పినట్టుగా కొంచెం క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తే తనిఖీ చేస్తున్నారు అనేటువంటి భావన వాళ్ళల్లో కలిగిందంటే వాడు ఎందుకు పోతాడు? పట్టుబడితే తంతారు, పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. పైగా వాళ్ళ ధ్యేయాన్ని నెరవేర్చుకున్న వాళ్ళు కాదు. కాకపోతే సో వాళ్ళు ఆ ప్రయత్నమే చేయరు. ఎక్కడైతే జనసమర్థత ఉండి ఇటువంటి సదుపాయాలు ఏమైతే లేవో అక్కడికే ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ఇట్లా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే చెకింగ్ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ ఆదమరిచి ఎవరైనా లోపల పెట్టినా దాన్ని డిటెక్ట్ చేసేటువంటి వ్యవహారం ఎవరి ద్వారా ఉంటుంది? సీసీ ఫుటేజెస్. ఆ సీసీ ఫుటేజెస్ కూడా వీడు ఎవడు తీసుకెళ్లాడు, ఏ కలర్ బ్యాగు, అక్కడ ప్లాస్టర్ అయిండేది ఏ కలరు, ఏ సీటు వరకు పోయినారు అనేది గమనించాలి అంటే పవర్ఫుల్ కెమెరాస్ ఉంటే బెటర్. అదేవిధంగా థియేటర్ కానివ్వండి, మాల్ కానివ్వండి, ఎక్కడైతే ఎగ్జిట్లు ఉన్నాయో ఎగ్జిట్తో పాటు ఎంట్రన్స్తో పాటు ఎగ్జిట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెట్టగలిగి నిఘా వ్యవస్థను పెంచగలిగితే డెఫినెట్గా ముద్దాయిలు, సపోజ్ ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయింది 6 గంటల లోపలే వాడిని డిటెక్ట్ చేయగలిగితే ఆ సీసీ ఫుటేజ్ చూసి 1 hourలో ఎవడు పోయినాడు, వాడి షర్ట్ ఏంటి అనేది సీసీ ఫుటేజ్ సిటీ మొత్తం ఉంటే ట్రైన్లో పోయినారా, బస్సులో పోయినారా, ట్రామ్లో పోయినారా, మోటార్ సైకిల్లో పోయినారా మనకి ఈజీగా గుర్తించవచ్చు. సో ఆ విధంగా వాడు ఒకవేళ పెట్టి సక్సెస్ఫుల్గా బ్లాస్ట్ చేయగలిగిన విత్ ఇన్ అవర్స్ వాడిని పట్టుకోగలుగుతాము. అదేవిధంగా ఆ మొత్తం ఆర్గనైజేషన్ ఏమైతే ఉందో దాన్ని విత్ ఇన్ అవర్స్ మొత్తం ఆర్గనైజేషన్ వాళ్ళని అందరినీ కూడా పట్టుకోగలుగుతాము, వాళ్ళని బుక్ చేయగలుగుతాము, వాళ్ళ కేసులు పెట్టగలుగుతాము, జైలు శిక్ష విధించగలుగుతాము. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, జాయినింగ్ విత్ అస్. సో చూసాం ఎక్కడెక్కడ ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయో మనం గమనించవచ్చు. సో ప్రజలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, అనుమానితులను గుర్తించాలి. విజిలెన్స్ అనేది ప్రజల నుంచి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందు ఏవైతే ఈ రెస్టారెంట్స్ ఉన్నాయో, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా పబ్లిసిటీ మీద, లాభార్జన మీద పెట్టేటటువంటి దృష్టి కొంచెం ₹1 ఖర్చు అయినా పర్వాలేదు, సెక్యూరిటీ టైట్గా ఉండాలి, అనుమానితులను గుర్తించగలిగేటట్టుగా ఉండాలి, లేదంటే జరగబోయేటటువంటి ముప్పును పసిగట్టే విధంగా ఉండాలనే కొంచెం స్పృహ ఉంటే కనుక కొంచెం ఖర్చు పెట్టి అక్కడ సెక్యూరిటీని, భద్రతని పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా అధికారులు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలాంటి సమస్యలు, ప్రజల ప్రాణాలను హరించేటటువంటి సమస్యలు, అమాయకుల ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు ఉండేటటువంటి సమస్యలు, నిర్లక్ష్యం కారణంగా వచ్చే సమస్యలు, వాటిని మీ దృష్టిని తీసుకురావడానికే బిగ్ టీవీ నడుం బిగించింది. బిగ్ టీవీ టాస్క్ ఫోర్స్ టీం దీనికోసం పనిచేస్తూ ఉంటుంది. స్టేట్ ఇంటూ బిగ్ టీవీ.